పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న మోస్ట్ అవైటింగ్ సినిమా ది రాజాసాబ్. ఈ సినిమా మీద భారీ అంచనాలే నెలకొని ఉన్నాయి. ప్రస్తుతం ఇండస్ట్రీలో నడుస్తున్న టాక్ ప్రకారం ది రాజాసాబ్ మూవీ వాయిదా పడడం ఖాయమంటున్నారు. ఈ మూవీ గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ ఏ మాత్రం కాంప్రమైజ్ కావట్లేదట. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే పూర్తయిన గ్రాఫిక్ వర్క్ ప్రభాస్ కి నచ్చలేదని ఇన్సైడ్ వర్గాల సమాచారం. దాంతో గ్రాఫిక్స్ పరంగా మరింత గ్రాండ్ గా ఉండాలని చూస్తున్నారట. రాజాసాబ్ మూవీని ఏడాది ఏప్రిల్ 10న రిలీజ్ చేయబోతున్నట్లు ముందుగా అనౌన్స్ చేశారు. కానీ సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేసిన పోస్టర్ లో రిలీజ్ డేట్ ని మేకర్స్ మిస్ చేశారు. దీంతో ఈ మూవీ వాయిదా పడిందనే విషయాన్ని చెప్పకనే చెప్పారు. ఇక ఆ తర్వాత మూవీని జూలై 18న రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు టాక్ నడిచింది. కానీ ప్రస్తుతం మూవీకి గ్రాఫిక్ సమస్యలు కొనసాగుతుండటంతో అప్పటికి కూడా రిలీజ్ అవుతుందా అంటే అనుమానమే. కానీ సమ్మర్లో ప్రేక్షకులకు సరైన ఎంటర్టైన్మెంట్ లేకుండా పోయింది. ఒక్క పెద్ద సినిమా కూడా రిలీజ్ తక్కువ పోవటం గమనార్హం. ఈ రాజాసాబ్ సినిమాలో ప్రభాస్ డ్యూయల్ రోల్ పోషిస్తున్నారు. హర్రర్ కామెడీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో మాలవిక మోహన్ అండ్ నిధి అగర్వాల్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ పై టీజు విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు. షూటింగ్ దాదాపు పూర్తయిందని మేకర్స్ ప్రకటించినప్పటికీ సినిమాకు సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఇంకా ఫినిష్ కాలేదట. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్ పనిలో జాప్యం జరుగుతుందని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. హర్రర్ జోనర్ కావటం, గ్రాఫిక్స్ కీలక పాత్ర పోషించే సినిమా కావటంతో విజువల్ ఎఫెక్ట్స్ విషయంలో ఎలాంటి రాజీ పడకుండా మేకర్స్ అత్యున్నత ప్రమాణాలు పాటించాలని చూస్తున్నారు. సాధారణంగా మారుతి తన సినిమాలను జెట్ స్పీడ్ లో అనుకున్న ప్లాన్ ప్రకారం ఫినిష్ చేస్తాడు. కానీ ఈసారి ప్రభాస్ సినిమా కావటంతో అతను కూడా సుకుమార్ రాజమౌళి తరహాలోనే ఆలోచించాల్సి వస్తుంది. ఇది మారుతి కెరీర్ కు కూడా చాలా ముఖ్యమైన సినిమా కాబట్టి ఆలస్యమైన మంచి అవుట్పుట్ ఇవ్వాలని చూస్తున్నాడు. ప్రస్తుతం సినిమా షూటింగ్ దాదాపుగా ముగిసిన ప్రభాస్ పలు కీలక సన్నివేశాల కోసం మరో 2 వారాల షూటింగ్ చేయాల్సి ఉందని టాక్. అంతేకాదు సినిమాలో విజువల్ ఎఫెక్ట్స్ పూర్తి స్థాయిలో తగిన ప్రమాణాలను అందుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మేకర్స్ హడావిడిగా రిలీజ్ చేయకుండా మరింత క్వాలిటీ పెంచేందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారని సమాచారం. ఇక రిలీజ్ డేట్ పై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి. 200 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ చిత్రం ఎలాంటి రికార్డ్స్ ను క్రియేట్ చేస్తుందో చూడాలి. రాజాసాబ్ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ని గట్టిగా కొట్టండి.